చెల్లా కుటుంబం మధ్య తరచూ వార్తల్లో ఉంటుంది. మరోసారి చెల్లా కుటుంబంలో ఇప్పుడు విభేదాలు బయటపడ్డాయి. చెల్లా శ్రీలక్ష్మి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. అవుకులోని చెల్లా భవన్ లో దాడి జరిగినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. పార్కింగ్ విషయంలో గొడవ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు చెల్లా కుటుంబ సభ్యులు. ఘర్షణలో తనకు గాయాలయ్యాయి అంటున్నారు చెల్లా శ్రీలక్ష్మి. తనపై బావ ఆడపడుచులు దాడి చేశారని శ్రీలక్ష్మి ఆరోపిస్తున్నారు. బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఆమె. అవుకులో చెల్లా నివాసం దగ్గర ఈ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. చెల్లా సతీమణి శ్రీదేవికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నంద్యాల డాక్టర్ల సూచనతో హైదరాబాద్ కు చెల్లా శ్రీదేవిని తరలిస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చెల్లా పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డికి చిన్న కుమారుడి సతీమణి చెల్లా శ్రీలక్ష్మికి మధ్య వార్ నడుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన చెల్లా శ్రీలక్ష్మి విఘ్నేశ్వర్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోవడం, గొడవలకు దిగడం అవుకులం మరోసారి చర్చనీయాంశంగా మారింది. చెల్లా శ్రీలక్ష్మి ప్రస్తుతం టీవీ9 తో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీలక్ష్మి గారు, ప్రస్తుతం ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? కొంచెం బెటర్, యాక్చువల్లీ బెటర్, కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. అంటే కొంచెం అది ప్రెస్ అవ్వడం వల్ల నెక్ కొంచెం కాఫ్ ఉంది, బట్ బెటర్ యాక్చువల్గా. స్వెల్లింగ్ ఉంది కొంచెం, పర్లేదు, బాగానే ఉంది. హాస్పిటల్లోనే ఉన్నారా ఇప్పుడు? లేదు, 1:30కి వచ్చేసాను, ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ఏం జరిగిందండి అసలు? ఎవరు మీ పైన దాడి చేసింది? ఒక్కసారి క్లారిఫై చేస్తాను. అది అది రాజకీయం కాదు. అండ్ చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే అది మా ఆడపడుచు ఎవరైతే ఉన్నారో బృందా, పృథ్వీ, వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళ పిల్లలతో అటాక్ చేయించారు. బయట నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు బయట ఉండి వాళ్ళు అటాక్ చేశారు. ఇంకా విఘ్నేశ్వర్ రెడ్డి వచ్చి ఇంకా వద్దు అని చెప్పి విశ్రుత్, మా బృందా వాళ్ళ పెద్ద కొడుకు విశ్రుత్ అని ఉంటాడు, వచ్చి నా గొంతు పట్టుకుంటే ఇంకా విఘ్నేశ్వర్ రెడ్డే వద్దు వద్దు అని లాగాడు. లేకపోతే ఈ రోజు నేను చూసుండేదాన్ని కాదు. అంత గట్టిగా నొక్కేసి 2 times గట్టిగా నొక్కాడు, అంటే లైక్ ఎల్బో దగ్గర గట్టిగా పట్టుకొని. సో చెప్తున్నాను, విఘ్నేశ్వర్ రెడ్డి గురించి సంబంధం లేదు యాక్చువల్లీ. విఘ్నేశ్వర్ రెడ్డి వచ్చి ఆపారనమాట అప్పుడు ఆ టైంలో. మీరు బృందా గానీ వాళ్ళ కుమారులు గానీ మీ పైన ఎందుకు దాడి చేశారు? దాడి చేసిన పరిస్థితి ఏమొచ్చింది? కారణం ఏంటి? ఎక్కడ దాడి ఏంటంటే యాక్చువల్లీ మా బృందా, మా పెద్ద ఆడవచ్చు 4 years నుంచి మా ఇంట్లోనే ఉంటది. సో ఎప్పుడు ఎవరు అయితే అడగలేదు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అని. ఎప్పుడు నేను కానీ ఎవరు కానీ ఆమె విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. సో వాళ్ళ పిల్లలు US నుంచి వచ్చారని చెప్పి మొన్న వచ్చారు. ఇంకా పృథ్వీ నెల్లూరులో ఉంటది, చిన్నాడపడుచు, తను వచ్చి ఇంకా పిల్లలు వచ్చి ఇంకా ఇంట్లో గోల చేయటము, బయట ర్యాష్ గా కార్ డ్రైవ్ చేయటము, అంటే గొడవలకి ఇనిషియేట్ చేస్తుంటే నిన్న మార్నింగ్ నేను SI గారికి బయట పికెటింగ్ టీమ్ కి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా ఉంటే బాగోదు, మళ్ళీ గొడవలు జరుగుతాయని. ఆల్రెడీ పికెటింగ్ టీమ్ కూడా చెప్పారు వద్దు, అట్లా చేయొద్దు అని. సో నేను నైట్ అది మనసులో పెట్టుకుని నేను గట్టిగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అటాక్ చేశారు వాళ్ళు. మీరు బృందా, పృథ్వీ వాళ్ళతో మాట్లాడక ముందు, వాళ్లకు కన్వే చేయక ముందే కంప్లైంట్ చేశారా? మేము ప్రయత్నం చేసాము. ఈవెన్ పికెటింగ్ టీమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నచ్చ చెప్పడానికి చెప్పారు, ట్రై చేశారు. ఇంకా నిన్న నైట్ ఇంటెన్షనల్ గా బయట కూర్చుని, నేను లోపలికి వచ్చేటప్పుడు బయట హాల్లో ముందు అక్కడ కూర్చుని చేశారు. అప్పుడు మా అత్తగారు కానీ విఘ్నేశ్వర్ రెడ్డి గారు లేరు ఆ టైంలో అక్కడ. అంటే లేరని లోపల ఉన్నారు. ఆమె కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా హాస్పిటల్లో ఉన్నారు, హైదరాబాద్ తరలిస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆవిడకి ఏమైంది? ఆవిడ ఎలా గాయపడ్డారు? ఆమె ఎట్లా గాయపడ్డారో అక్కడ డిపార్ట్మెంట్ మొత్తం ఉన్నారు, పికెటింగ్ టీమ్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. నేను హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఆవిడ బాగానే ఉంది. ఈవెన్ మా పెద్ద బాబు వీడియో తీశాడు, మంచిగా ప్రశాంతంగా సోఫాలోనే కూర్చుని ఉంది. ఆవిడకి మళ్ళీ తర్వాత ఎట్లా గాయాలైనాయో నాకైతే తెలియదు. మరి మీ ఇద్దరికి ఏం గొడవ అవ్వలేదా? మీ ఇద్దరి మధ్య గొడవ? అసలు మాట్లాడలేదు, అసలు గొడవ అవ్వలేదు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇది ఆడపడుచులు చేసిందే, ఖచ్చితంగా ఆడపడుచులు వాళ్ళ పిల్లలు వచ్చి ఇంటెన్షనల్ గా చేస్తారు. రైట్ అండి.
టీవీతో మాట్లాడేందుకు థ్యాంక్ యూ చెల్లా శ్రీలక్ష్మి గారు. అది చెల్లా కుటుంబంలో ఉన్న ఘర్షణలకు సంబంధించి ఏం జరిగింది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు టీవీతో మాట్లాడుతూ చెల్లా శ్రీలక్ష్మి. ప్రస్తుతం తాను బానే ఉన్నట్టు, ఇంట్లోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. తన పైన జరిగిన దాడి గురించి ఆమె ప్రస్తావించారు. తన ఆడపడుచులు వాళ్ళ పిల్లలు తన పైన దాడి చేశారు, బావగారు కాదు అని చెప్తున్నారు చెల్లా శ్రీలక్ష్మి. ఆయనే ఆపే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. అలాగే గాయపడిన చెల్లా శ్రీదేవి, ఆవిడ ఎలా గాయపడ్డారో, ఆమెకి ఏం జరిగిందో కూడా తనకు తెలీదు అని చెప్తున్నారు చెల్లా శ్రీలక్ష్మి.